ప్రేమించినటువంటి యువతి పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో ఓ యువకుడు అత్యంత దారుణంగా ఆ యువతిని హత్య చేసినటువంటి ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి అహ్మద్కు రెహానా అనే ఒక యువతితో గత సంవత్సరం నుంచి కూడా పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బిస్మిల్లా కాలనీలో నివసిస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు కూడా లేబర్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. అయితే యువతికి వేరే వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అనుమానం వ్యక్తం చేసినటువంటి అహ్మద్ తరచూ కూడా యువతి రెహానాను ఇబ్బందులు గురిచేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ప్రేమించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని భావించినటువంటి రెహానా అహ్మద్కు అదే విషయాన్ని చెప్పడం జరిగింది. ససేమేరా దానికి ఒప్పుకోనటువంటి అహ్మద్ ఎట్లా అయినా సరే తనని అంతమొందించాలని చెప్పేసి పథకం ప్రకారమే అత్యంత దారుణంగా హత్య చేసి ఆ తర్వాత శవాన్ని మాయం చేయాలని చెప్పేసి భావించాడు. నేరుగా ఆమెను హత్య చేసిన తర్వాత గోనె సంచిలో పెట్టి అక్కడి నుంచి తరలించేటటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే నిందితుడిగా ఉన్నటువంటి అహ్మద్ పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. మరొక వైపు పోస్టుమార్టం నిమిత్తం యువతి డెడ్ బాడీని ఉస్మానియా మార్చికి తరలించడం జరిగింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ప్రేమించినటువంటి యువతి పెళ్లి చేసుకోవాలని పట్టుబడడంతో ఈ దారుణ ఘటన జరిగినట్లుగా అయితే మాత్రం తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ వెంకటస్వామితో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.